ఈ రోజున ఒక్క 24 గంటలు షార్ట్ టైం నోటీస్ పెడితే ఆదిలాబాద్ నుంచి, నాగర్ కర్నూలు నుంచి, శ్రీకాకుళం నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి ఎంతోమంది ఇక్కడికి మరి కోనసీమ జిల్లాల నుంచి, తూర్పుగోదావరి జిల్లాల నుంచి, కాకినాడ అందరూ ఉద్యమ నాయకులే వచ్చారు ఇక్కడికి. అందరూ కూడా ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళే వచ్చారు. సోదరుడు కోట రామ్మోహన్ రావు గారు మొదలుపెట్టుకుని గడ్డం సురేష్ గారు, సర్పంచ్ నెల్లి లక్ష్మీపతి గారు, ఏది నాకు ఊరి పేరు బాగా గుర్తు, సోదరుడు అరుణ్ కుమారు, సత్యనారాయణ, మానేపల్లి సత్యనారాయణ, జంగా బాబురావు గారు, రఘుబాబు గారు, అంటే పేరు గుర్తు లెక్క అది స్టేజ్ ఎక్కిన తర్వాత కొంచెం ఇది వస్తుంది. సోదరుడి పేరు జయరాజ్ గారు, నల్లి బాలకృష్ణ గారు, ఇంకా అలాగే బెళ్ళ చెన్నయ్య గారు, సోదరులు అలాగే జానీ గారు, తర్వాత డిఎస్ఎన్ గారు, రామకృష్ణ గారు, చిట్టుబాబు గారు, ఏంటి తాళరేవు చిట్టుబాబు గారు, అలాగే మరి సోదరుడు ఇందాక మాట్లాడాడు, అలాగే అమ్మడి కొండలరావు గారు, ఇంకా చాలామంది ఇంకా వస్తానే ఉన్నారు. చాలామంది వచ్చే పరిస్థితుల్లోనే ఉన్నారు చాలామంది. అలాగే బుద్ధ గారు, తర్వాత వెంకటేశ్వర గారు, తర్వాత రాజమండ్రి చిరంజీవి గారు, ఇక్కడ పనిచేసినటువంటి రామకృష్ణ నిన్నటి నుంచి ఏళ్లే ఫోన్లు చేశారు. అరుణ్, తర్వాత పెద్ద బాబి, చిన్న బాబి, వీళ్ళందరూ కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. నిన్న నేను మాట్లాడాను. మార్నింగు లెగిసి టిఫిన్ చేస్తూ టీవీ చూస్తూ ఉంటుంటే సడన్గా ఈ సబ్జెక్టు టీవీలో వచ్చింది. మొట్టమొదటిగా నేనే చూశానేమంటే టీవీలో ప్రసారం అయిన వెంటనే నేను చూశాను. అయితే ఈ టీవీలో ప్రసారం అయిన వెంటనే బుర్ర బైర్లు కమ్యూనిట్ అయింది. ఆ యొక్క విషయాలన్నీ టీవీ దగ్గరే ఉండి 1 గంట నేను పరిశీలించాను. నాకు గబగబా కాన్స్టిట్యూషన్లో మళ్ళీ నాకు తెలిసిన సెక్షన్లే మళ్ళీ చూసుకున్నాను. చూసుకునేటప్పటికి నాకు ఈ తీర్పు కరెక్ట్ కాదు అని అనిపించింది. నాకు నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. కుర్చీలు సౌండ్లు చేయకండి దయచేసి. నాకే ఈ తీర్పు సమంజసం కాదు అని అనిపించింది. కాదు, పోరాటం చేస్తే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని అనుకున్నాను.
తీర్పు 7 జడ్జీలు ఇచ్చిన తీర్పు, 6 జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు, ఒకళ్ళు వ్యతిరేకంగా ఇచ్చారన్నదే టీవీలో మనకు కనబడుతున్న విషయం. ఇంతకుముందు ఈవి చెన్నయ్య గారు వర్సెస్ స్టేట్ గవర్నమెంట్, అప్పుడు కూడా రాజ్యాంగ ధర్మాసనం ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ స్పష్టమైన తీర్పులో ఏముందంటే, ఇది రాజ్యాంగాన్ని సవరించకుండా ఈ వర్గీకరణ అన్నది చేయడానికి కేంద్ర ప్రభుత్వాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అవకాశం లేదని చెప్పి దాంట్లో క్లియర్ కట్గా ఇచ్చింది. తర్వాత సోదరులు, మాదిగ సోదరులందరూ ఉద్యమం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉషా మెహ్రా కమిషన్ అని చెప్పేసింది. అప్పటికి చీఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్తో ఈ కమిటీ వేయాలని కేంద్రం తోలబోసినప్పుడు 2 జడ్జిలు, ఒక ఆయన పేరు కూంచు, ఇంకో ఆయన పేరు ఏదో ఉంది, వాళ్ళు ధర్మాసనం ఇచ్చిన తర్వాత నేను ఈ తీర్పుని మీద నేను కమిషన్కి రావంటే హైకోర్టు జడ్జి మీరా కుమారి గారి ఇన్ఫ్లుయెన్స్తో ఉషా మెహ్రా ఆవిడ ఆ బాధ్యతలు చేపట్టి 2 రాష్ట్రాలు తిరిగింది. 2 రాష్ట్రాలు తిరిగిన తర్వాత ఆవిడ ఒక సొల్యూషన్ చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిందే ఆవిడే చెప్పింది, వర్గీకరణ చేయొచ్చు కానీ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. పార్లమెంటులో రాజ్యాంగ చట్ట సవరణ అంటే ఆర్టికల్ 341ని, ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 341 అన్నది ఎస్సీ కులాలకు సంబంధించింది. ఈ ఎస్సీ కులాల్లో రాష్ట్రపతి కానీ పార్లమెంట్ కానీ ఏదన్నా ఒక కులాన్ని చేర్పించవచ్చు, లేదంటే ఒక కులాన్ని తీసివేయచ్చు. ఈ అధికారం మట్టుకే ఉంది. ఎందుకు అది ఆ విధంగా చెప్పారంటే, ఒక ఎస్సీల్లో ఒక కులం అభివృద్ధి చెంది వాళ్ళకి అంటరానితనం అన్నది పోయి వాళ్ళు ఆన్పార్ విత్ ది అగ్రవర్ణాలతో సమానంగా అయిపోతే ఒక కులాన్ని తీసేయచ్చు. లేదు, ఒక కులాన్ని ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంది, ఎస్టీలకు సంబంధించింది ఒక తెగ బయటపడలేదు, ఆ తెగని కలుపుకోవచ్చు. అగ్రవర్ణాలతో సమానంగా అయిపోతే ఒక కులాన్ని తీసేయచ్చు. లేదు, ఒక కులాన్ని ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంది, ఎస్టీలకు సంబంధించింది ఒక తెగ బయటపడలేదు, ఆ తెగని కలుపుకోవచ్చు, పార్లమెంట్ ద్వారా కలుపుకోవచ్చు. ఇది 341లో ఉన్న ముఖ్య అంశం. అంటే 341 ప్రకారం ఒక కులాన్ని చేర్చుకోవచ్చు, ఒక కులాన్ని తీసివేయచ్చు. కానీ వీళ్ళని విభజించడానికి కానీ వర్గీకరించడానికి కానీ అంటే అలాగే ఉండాలి. కానీ ఇంకే హక్కులు లేవు, పార్లమెంట్కి లేదు, రాష్ట్రపతికి లేదు, సుప్రీంకోర్టుకి లేదు, ఎవరికి లేదు. ఇంకా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే తీర్పు. రాజ్యాంగంలో ఏముంటే అది తీర్పు ఇవ్వాలి. రాజ్యాంగాన్ని ధిక్కరించి తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకి హక్కు లేదు. రాజ్యాంగాన్ని ధిక్కరించి తీర్పు ఇవ్వడం అన్నది సుప్రీంకోర్టుకి రైట్ లేదు. కానీ ఈ జడ్జిమెంట్లో రాజ్యాంగాన్ని ధిక్కరించి 341
దాన్ని సవరణ చేయకుండా తీర్పిచ్చింది. అంటే వాళ్ళ పాలకుల ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలి, మళ్ళీ ఏళ్ళు కొట్టుకు రావాలి, ప్రైవేట్లో రిజర్వేషన్లు అడగరే లెక్క, వాళ్ళ హక్కుల గురించి పోరాడరు. నేను వాళ్ళు ప్రామిసులు చేశాను, జగన్ తీసిన స్కీములన్నీ నేను ఇస్తానన్నాను, ఎస్సీ కార్పొరేషన్స్ అన్ని కూడా బాగుపరుస్తానన్నాను, లోన్స్ ఇస్తానన్నాను అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏళ్ళేళ్ళు గొడవ పెడితే సరిపోద్ది అనుకుని చెప్పేసి ఒక కుట్రతో ఇచ్చిన తీర్పు. కుట్రను నేను ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ కుట్రలో భాగమైంది. ఎందువల్లంటే నేను మీకు తెలుసు, జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన మీద దాడులు జరిగిన ప్రతిసారి నేను అక్కడికి వెళ్ళాను, దాడులను ఎదుర్కొన్నాను, ప్రతి ఒక్కరిని పరామర్శించాను, వాళ్ళ గురించి న్యాయం గురించి పోరాటం చేశాను. రాజమండ్రిలో పర్యటన కావాలని చెప్పేసి ఆమరణ దీక్ష కూర్చున్నామండి. అన్యాయంగా అరెస్ట్ చేయించి చంద్రబాబు నాయుడు 19 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టించాడు. పుష్కరాలు విగ్రహవుతున్న ముందు రోజు అరెస్ట్ చేసి పుష్కరాలు అయిపోయేంత వరకు కూడా నన్ను జైల్లో చూడాలి. దాని తర్వాత అప్పుడంతా చంద్రబాబు వ్యతిరేకంగా నంద్యాలలో కూడా ఉప ఎన్నికలకు వెళ్ళి వ్యతిరేకంగా ప్రచారం చేశాను. నేను పార్లమెంట్ మెంబరు అయిపోయిన తర్వాత ఖాళీగా ఏ సంవత్సరం ఏ నెల ఉండలేదు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, చూశాను. మొదటి రోజునే బక్కసీని చనిపోయాడు. ఆ బక్కసీని ఫ్యామిలీకి ఈ రోజు వరకు కూడా వ్యవసాయ భూమి ఇవ్వలేదు, ఎవరికీ వ్యవసాయ భూమి ఇవ్వలేదు. ఈ విధంగా ఏ రకంగా అయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డిలో దళితులు శిరోమండలం గీసిన దళితుడు మాదికి పెట్టారు. గడ్డం శ్రీను అని చెప్పి మలక్పల్లిలో పెత్తందారులు చంపేసిన బిడ్డ కూడా మాదికి పెట్టారు. నేను ఎక్కువగా నా ఉద్యమాలన్నీ కూడా మాదిక సోదరుల గురించి చేశాను. ఇంకా నేను ఈ ఉద్యమాలు దళితుల గురించి చేస్తున్నాను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నానని నా మీద లేని కేసు సృష్టించి 353, 354 పెట్టి 45 రోజులు జైల్లో పెట్టి మీ అందరికీ తెలుసు. సరే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రభుత్వంలోనూ నేను కాంప్రమైజ్ అవ్వలేదు, ఈ ప్రభుత్వంలోనూ కాంప్రమైజ్ అవ్వలేదు. తర్వాత ఇతను మన అన్ని స్కీములు తీశాడు. మేము చదువుకున్నటువంటి పీజీ స్కాలర్షిప్స్ దానికి ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడు, స్టడీ సెంటర్స్ తీసేశాడు, పీజీ విద్యార్థులు పిహెచ్డి విద్యార్థులకు మెస్ ఛార్జీలు తీసేశాడు. ఎస్సీలకి చాలా దారుణంగా వాళ్ళ పథకాలన్నీ తీసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అన్నవాడు మళ్ళీ ముఖ్యమంత్రిగా రాకూడదని చెప్పి నేను ఒక సభ పెట్టాను. సరే, సోదరులు నా గురించి నాకు బాగా తెలిసిన సోదరులు చెప్తే చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు.
మీరు సీట్ గురించి సాప్ పెట్టారు, ఇలా రకరకాలుగా అనుకున్నారు. చంద్రబాబు నాయుడు పెట్టించాడు ఈ సభ అనుకున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టో వచ్చింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు, వర్గీకరణ జరిపించి నేనే వర్గీకరణ అమలు చేస్తాను. ఇదే మాట గుర్తుపెట్టుకోండి. మేనిఫెస్టో మనసుని నిమిషమే చంద్రబాబును ఓడించేయడానికి పిలిపించి, దట్ ఈస్ మై క్యారెక్టర్. అప్పుడన్నా నన్ను బిలీవ్ చేయాలి. అంతకుముందు 2009లో రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో వర్గీకరణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా పార్లమెంట్ బిల్లు తీసుకొచ్చి సవరణలు చేపట్టాలంటే చాలా ప్రయత్నం చేశారు. చెప్పారు ఇలా బిల్లు పెడితే అలా రాజీనామా చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో నేను తలపలేదంటే నా ఒక కష్టానికి ఆ రోజున రాజమండ్రిలో 8 లక్షల ప్రజల కంట శ్వాసకి కేంద్రం భయపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వర్గీకరణ జోలికి రాలేదంటే అది ఆ రోజున రాజమండ్రిలో మన సభ. దాని తర్వాత ఇప్పుడు ఏం చెప్పింది ఏంటంటే, నేను ఇతను చేతిలో లేదు కదా చంద్రబాబు నాయుడు చేతిలో, ఇతనేంటి నేనే అమలు జరుపుతాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనే అమలు జరుపుతున్నాను ఏంటి అని అనుకున్నాను. ఇంత ముఖ్యంగా ఎలా మాట్లాడుతున్నట్టు ఇది కేంద్రం సబ్జెక్ట్ కదా అనుకున్నాను. కానీ నేను ఇచ్చిన తీర్పులో ఆహా ఈ తీర్పు ఆయనకి మనకి నిన్న మొన్న తెలుసా తీర్పు, ఆ తీర్పు ఆయనకి ఎప్పుడైతే ఫిబ్రవరిలో మన వాదన నిన్న తర్వాత తీర్పు రిజల్ట్ చేసి వాయిదా వేశారో ఆ తీర్పు మార్చుకొని ఈయన దగ్గరికి వచ్చేసింది అనమాట. కాబట్టి అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు, తెలంగాణలో మోడీ, ఇక్కడ చంద్రబాబు, వీళ్ళిద్దరూ కలిసి మాదిగ జాతిని ఓట్ బ్యాంక్ గా మార్చుకోవాలని ఒక దుష్ట ఆలోచనతో, కుట్రతో ఈ తీర్పు నిర్ణయించింది. ఈ తీర్పు ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం అయిపోయింది. ఈ కుట్రలో భాగస్వామ్యం అయిపోయింది. అందుకనే నేను చాలా క్లియర్ గా చెప్పాను, 341ని అమెండ్ చేయకుండా సవరణ చేయకుండా, రాజ్యాంగ సవరణ చేయకుండా సుప్రీంకోర్టు ఎలాగ రాష్ట్రాలకి ఈ అధికారాలని దఖలుపరచగలదు? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోండి అని ఎలాగ చెప్పగలదు? ఇంతకుముందు ఇదే తీర్పు మీద, సుప్రీంకోర్టు తీర్పు మీద కేంద్రం అన్ని రాష్ట్రాలకి కూడా పంపింది. మీరు అసెంబ్లీ తీర్మానం చేసి మీ ఒపీనియన్ చెప్పండి వర్గీకరణ మీద అంటే, మాకు వర్గీకరణ వద్దు అని 11 రాష్ట్రాలు పంపితే, మాకు వర్గీకరణ కావాలని 3 రాష్ట్రాల శాసనసభ తీర్మానాన్ని పంపించారు. 2 యూనియన్ టెరిటరీలు మాకు అవసరం లేదన్న. మరి ఇంత మెజారిటీ అభిప్రాయం ఉంది, నార్త్ లో ఎవరు మాట్లాడలేదు. నిన్నేమో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ దీని మీద మాట్లాడద్దు, సంబరాలు చేసుకోవద్దు అని చెప్తుంది. ఒక దొంగ తెప్పించి దీని మీద, అంటే బీజేపీలో, ఉత్తర భారతదేశంలో బీజేపీలో ఉన్నటువంటి దళితులకు కానీ,
ఉత్తర భారతంలో కానీ ఉత్తర భారతంలో ఉన్న కాంగ్రెస్ దళితులకు కానీ ఈ వర్గీకరణ ఇష్టం లేదు. వర్గీకరణ ఇష్టం లేదు. కానీ ఇక్కడ మట్టుకు మనువాదానికి దూతగా పెట్టుకున్నటువంటి మంద కృష్ణ మాదిక ద్వారా ఈ వర్గాన్ని విడదీసి ఓటు బ్యాంక్ గా చేసుకోవాలన్న కుట్ర. అంటే ఎప్పటికైనా మనం కలిసి ఉంటే రాజ్యాధికారం సాధించుకోగలుగుతామన్న ఒక కళకి బ్రేక్ వేసే చర్య. అందుగురించే నేను అంత కూలంకషంగా నేను చెప్పడానికి జరిగింది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణని వ్యతిరేకించే జాతి ఏదైతే ఉందో మన జాతి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే సమస్య లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని తిరగతోని వర్గీకరణ చేస్తే భారతదేశం అంతా చేయండి, లేకపోతే వర్గీకరణతో కలదు అని చెప్పి నేను ఈ సభ ద్వారా కేంద్రానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇంకోటి చెప్తున్నాను మీకు, మీరేదో అనుకుంటున్నారేమో, పోరాటం అంటే చూపిస్తాం, పోరాటం అంటే మాలల పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాం. చంద్రబాబు నీకే చెప్తున్నా, మాలల పోరాటం ఎలా ఉందో, మాలల పోరాటం చంద్రబాబు అంటారని ఇంతకు ముందు నిందించారు. మళ్ళీ చెప్తున్నా, నిన్ను సర్వనాశనం. ఎందుకంటే నీ యొక్క అవినీతి పరుడు, అక్రమదారుడు, అలాగే మోడీ అంత అవినీతి పరుడు, మీ అంత వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పట్టుకుని బాబ్రీ మసీద్ మీద వ్యతిరేకమైన తీర్పు వస్తుందని ముందుగా తెలిసి పోలీసుల ద్వారా ఆ వర్గాన్ని అణిచివేసి ఆ తీర్పుని అమలు జరుపుకున్నటువంటి మోడీ, నీకు కూడా హెచ్చరిక. నువ్వు ఎలక్షన్ మిషన్ ని తారుమారు చేసి ఎన్నికవుతున్నావు, కానీ ఈసారి కూడా మీరు 79 చోట్ల ఎలక్షన్ మిషన్ ని తారుమారు చేసి నెగ్గారన్న విషయం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నీది నీ యొక్క ప్రభుత్వం. ఎవడన్నా లొంగపోతే ఈడీని పంపిస్తావు, సిఐడిని పంపి సిబిఐని పంపిస్తావు. మరి నేను అడుగుతున్నాను మోడీ గారు, విశాఖపట్నంలో జరిగిన 25,000 కేజీల కొకైన్ ఏమైంది? చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించింది జగన్ కుటుంబానికి సంబంధించింది చంద్రబాబు నాయుడు. ఒక వారం రోజులు టీవీ గొంతులు ఎందుకు బాగుపడిపోయినాయి? ఒక్కొక్క టీవీ యజమానికి ఎంత ఉంటుంది? ఎందుకంటే మీడియా మన ఉద్యమానికి సహకరిస్తూ ఏదో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి విజయం సమర్పించిందంట. ఇంత ముందు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు అది అమలు చేయడం అమలుకి నోచుకుంటే విజయం కాదా? ఇదే విజయమా? కాబట్టి చెప్తున్నాను, మోడీకి సంబంధించి సిబిఐ, ఇంటర్పోల్ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి సిబిఐ, ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయ్యి సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సిబిఐ పట్టుకుని సిబిఐ స్వయంగా ప్రకటించింది. నేను ప్రకటించలేదు, మీరు ప్రకటించలేదు.
ఏమని ప్రకటించింది? 25,000 కోట్ల 25,000 కేజీల కొకైన్ పట్టుకున్నారు. ఏమైంది కొకైన్? మోడీకి సంబంధం లేకుండా సిబిఐ మాట్లాడకుండా ఉండగలదా? ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే పోలవరాన్ని సర్వనాశనం చేసేసాడు. అతని అవినీతిని కూడా త్వరలోనే బయట పెడతాడు. డయాఫ్రామ్ వాళ్ళు ఎలా కట్టాలో అని ఒక ప్రమాణాలు ఉంటే ఎలా కట్టకూడదు అలా కొట్టాడు కాబట్టి డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయాడు. అది ఎవరి డబ్బు? మన డబ్బు, జాతి డబ్బు. దాంట్లో అవినీతి పనులు అక్రమంగా పోలవరం దోచేసినాడు చంద్రబాబు నాయుడే. గైడ్ బండ్, అవసరం లేని గైడ్ బండ్ 28 కోట్లు. దానివల్ల ప్రవాహం తగ్గి నేల అయిపోయి ముందున్న గ్రామాలు మునిగిపోయే పరిస్థితి. కాఫర్ డ్యాము లోపకు ఇష్టమైన కట్టడాలు. వీళ్ళు ఈ అవినీతి పరులు ఇద్దరు ఈ రోజున నా మీద పంపించమనండి, సిబిఐని కానీ లేకపోతే ఈడీని కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ. నీతివంతుడిని 10 ఏళ్ళు పరిపాలన చేశాను, ఒక్క రిమార్క్ లేదు నా మీద. అమలాపురంలో ఎవరినన్నా చెప్తారు. అందుకనే ఇంట్లో ముందొచ్చి అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఇది మన మీద జరిగిన కుట్ర. ఈ కుట్రలో సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ముగ్గురు భాగస్వాములు. దీన్ని పోరాటం ద్వారా తిప్పకూడదు. అంతేకాకుండా మనం ఖచ్చితంగా పోరాటమే కాకుండా న్యాయ పోరాటం కూడా చేద్దాం. ఇందాక ఈ మీటింగ్ ముందు అందుబాటులో ఉన్న పెద్దలందరితో నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేశారు. ఆ రెజల్యూషన్స్ చెప్తాను. రఘుబాబు ఒక పేపర్ పెన్ తీసుకురా, రామకృష్ణ ఒక పేపర్ పెన్ తీసుకున్నాయి. 2-3 రాయండి. అందులో పేపర్లో ఉంది సార్. అదేంటంటే రిజల్యూషన్స్ ఏంటంటే, మొట్టమొదటిది ఐక్యమత్యం. మనం అందరం కూడా ఈ రోజున ఐక్యమత్యంతో ఉండవలసిన సమయం. ప్రతి వాళ్ళు కూడా ఈ జాతి అంతా కూడా ఒకే బాట ఒకే బాణలాగా ఉండవలసిన అవసరం ఏమైనా ఉంది. ఐక్యమత్యంతో ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. దాని గురించి ఇక్కడ కూర్చున్న పెద్దలతో, కమిటీతో మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇరు రాష్ట్ర ఆల్రెడీ తెలంగాణలో పిలిపించారు. తెలంగాణ వాళ్ళు దానికి నిన్నే ఆ పని చేశారు. ఇవాళ నేను ఇక్కడ చెప్తా ఉన్నాను, అన్ని మాల మహానాడుల్ని రద్దు చేశారు. అన్ని మాల మహానాడుల్ని రద్దు చేశారు. అన్ని మాల సంఘాలు, కుల సంఘాలు అన్నింటినీ రద్దు చేశారు. అందరం ఒకే వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బ్యానర్లోకి వచ్చేసాం. BVPS. ఈ మాల మహానాడు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారు. దాంట్లో ఇంపార్టెంట్ ఒక 20 మందినో 30 మందినో అడ్హాక్ కమిటీ మమ్మల్నిగా పెట్టుకున్నాం. అలాగే ఈ జాతిలో పోరాటం చేసేవాళ్ళని కూడా పెద్దవాళ్ళని అడ్హాక్ కమిటీ కింద మనం పెట్టుకున్నాం. ఇది మొదటి తీర్మానం. రాశారా? రెండోది, మన ఎంప్లాయీస్. మనకి
పూర్తిగా సపోర్టింగ్ గా ఉండాలి. దాని గురించి ఎంప్లాయీస్ తరఫున శ్రీకాకుళం నుంచి వచ్చిన భరత్ భూషణ్ గారిని కన్వీనర్ గా నియమిస్తూ, రండి ఒకసారి ఇక్కడి నుంచి నమస్కారం పెట్టండి. భరత్ భూషణ్ గారిని నియమిస్తూ ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరకు రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ఈ జిల్లాలన్నిటికీ కూడా ఆయన ఒక కమిటీని ప్రిపేర్ చేసి మనకి ఒక 5-6 రోజుల్లో ఆ కమిటీని నా చేత అనౌన్స్ చేస్తాడు. వాళ్ళే ఈ ఉద్యమానికి అంతటికి కూడా ఫైనాన్స్ చేస్తారు. రెండో రిజల్యూషన్. మూడవ రిజల్యూషన్, ఇక్కడున్న న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా, ఇంకా ఇక్కడి నుంచి బయట ఉన్న మన జాతిలో ఉన్న పెద్ద పెద్ద న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ, అంటే ఇంపార్టెంట్ దీని మీద పనిచేసి ఇంట్రెస్ట్ ఉన్న న్యాయవాదులతో ఒక లీగల్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఈ లీగల్ కమిటీకి, ఈ ఫైనాన్షియల్ కమిటీకి ఇద్దరికి కూడా సమన్వయం చూసుకుంటూ, ఎందువల్లంటే సోదరుడు మల్లె వెంకట్రావు ఇందాక చెప్పాను నేను, ఢిల్లీలో రివ్యూ పిటిషన్ గురించి తిరుగుతా ఉన్నాడు. ఢిల్లీలో నేను వెళ్ళి వాదిస్తే సుప్రీంకోర్టు జడ్జిలు ఒక్క మాట కూడా నా మాట ఎందుకు. అదే ఏ పంతగారు రమేష్ మంచి ఫేమస్ అనుకోండి, అక్కడ రమేష్ వాదించేటోడికి రమేష్ మాటని రమేష్కి అటెన్షన్ పే చేస్తారు. దానికి కారణం ఏంటంటే వాదించేది సబ్జెక్ట్ ఒకటే, మనకు తెలిసిన సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో నిన్న అదే సబ్జెక్ట్ ని ఆ మహనీయురాలు గొప్ప మనిషి బేలా త్రివేది తన జడ్జిమెంట్ అని చెప్తుంది. ఆవిడకి అందరం కూడా జై హో అని చెప్తాం. త్రివేది జై హో. 341 అమెండ్ చేయకుండా ఎలా కుదురుతుంది? రాష్ట్రానికి అధికారం ఎలాగిస్తారు అని చెప్పి మనం చెప్తాం. సేమ్ ఒక జడ్జి చెప్పి, సుప్రీంకోర్టు జడ్జి, ఆ బెంచ్లో ఉన్న జడ్జి, ఆహా మనిషి ఆవిడ. కాబట్టి ఆ న్యాయ వ్యవస్థలో సీనియర్ కౌన్సిల్ ఎక్కువ ఫీజులు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా సీనియర్ కౌన్సిల్ ని పెట్టి రివ్యూ పిటిషన్ వేయించడానికి నేనే వేస్తాను. రివ్యూ పిటిషన్ మీరు ఎంతమంది వచ్చి సంతకాలు పెట్టాలనుకున్న అందరూ రండి. లీగల్ కమిటీయే గైడ్ చేస్తుంది మనకి. లీగల్ కమిటీ ఢిల్లీలో వెళ్ళి కూర్చుని అన్ని చూసుకుంటారు. లీగల్ కమిటీ అందరినీ చూసుకుంటారు. కాబట్టి ఆ లీగల్ కమిటీ ఖచ్చితంగా ఆ లీగల్ విషయాలు చూసుకుంటారు. కాబట్టి ఆ లీగల్ ఎక్స్పర్ట్స్ ని ఆ లీగల్ కమిటీలో మనం ఈ వర్గీకరణ వ్యతిరేక కమిటీలో ఆదో కమిటీ ఉన్నారు. నాలుగోది పోరాట కమిటీ. ఆ పోరాట కమిటీలో ముందుండేవాడు నేనే. ఆ పోరాట కమిటీలో నేల మీద నిలబడి పోలీసులకు చదవకుండా, లాఠీ దెబ్బలకు జరిపించకుండా మీ జిల్లాల నుంచి మీరు వెళ్ళి నాకు కానీ మీకు మళ్ళీ ఫోన్లు వస్తాయి. ప్రతి జిల్లా నుంచి ఒక 2-3 పోరాట కమిటీలో సభ్యులుగా ఉండేటట్టు ఆ సభ్యుల్ని
చేర్పించుకున్నాం అవుతుంది. దానివల్ల మనకి ఖచ్చితంగా ఈ రోజున ఈ అడ్హాక్ కమిటీ అన్నది పిలిపిస్తే అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలు జరగాలి, అన్ని పట్టణాల్లో కార్యక్రమాలు జరగాలి, అన్ని పల్లెల్లోనూ కార్యక్రమాలు జరగాలి. లేకపోతే అడ్హాక్ కమిటీ ఒకరోజు ఒక జిల్లా వస్తుందంటే అడ్హాక్ కమిటీ సభ్యులు అందరు సభ్యులు కూడా జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాని ఆర్గనైజ్ చేసి ఆ జిల్లా అంతా కూడా మరి మీటింగ్ పెట్టి లేదంటే మన ఏమేం చేయాలో అది కూడా చేయాలి. అది పోరాట కమిటీ యొక్క ఉద్దేశం, కార్యాచరణ. ఇంకొకటి ఏంటంటే మేము అడుగుతున్నాం, మా మాల సోదరులు, తెలంగాణలో ఉన్న మాల సోదరులు, ఆంధ్రాలో ఉన్న మాల సోదరులు ఎంత బాధ అనిపించిందంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాతో అతను సభలో లేడు. తీర్పు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మాలలు ప్రాణాలు ఇచ్చేసేటట్టు రేవంత్ రెడ్డి గురించి పోరాటం చేశారు. కాంగ్రెస్ గెలుపు గురించి పోరాటం చేశారు తెలంగాణలో. మందకృష్ణ నాయకత్వంలో మాదిగలందరూ బీజేపీకి పనిచేశారు. అటువంటి సమయంలో అరే ఈ తీర్పు గురించి తీర్పు అంతా చదివిన తర్వాత దీని మీద డిసిషన్ తీసుకుంటాం అన్నది లేదు. ఆయనే మొట్టమొదటిగా అమలు జరిపేస్తాడట వర్గీకరణ. బాబు చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి బాబు చేతిలో. అమలు జరుపు, నువ్వు జరుపు, నీకు ఛాలెంజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అమలు జరుపు, నీకు తప్పుంటే ఎలాగ అమలు జరుపుతావో చూస్తాం. ఒక విధి విధానాలు లేవు, ఒక ఏంటి ఒక గణన లేదు, జనాభా గణన లేదు, కులగణన లేదు. వచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకు కూడా ఆపేస్తాడంట. ఆపు, అసలు ఉద్యోగ నియామకాలే జరగవు తెలంగాణలో నువ్వు ఆపితే. రాజ్యాంగంని అంబేద్కర్ రాసింది ఖచ్చితంగా ఫాలో అయ్యే బిడ్డలు మేము. ఇంకా ఈయనొక అడుగు ముందుకేసి మన చంద్రబాబు నాయుడా ఈ కులంలో పుట్టాలని ఎవరన్నా అనుకుంటారండి? ఎస్సీఎం కులంలో పుట్టాలని ఎవరన్నా అనుకుంటారండి? అన్న గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఎత్తారు మీరు? ఆయన 4 నెలలకంగా ఏప్రిల్లోనే చెప్పాడు, జగన్ తీసేసిన స్కీములన్నీ ప్రవేశపెడతా అన్నాడు. మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ లో మనకు రావాల్సిన సీట్లు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 150 సీట్లుంటే సెంట్రల్ రిజర్వేషన్స్ కింద 18 తీసేస్తే ఇంకా 130 సీట్లుంటే ఆ 130 సీట్లలోనూ 60 అమ్మేసుకుని జగన్మోహన్ రెడ్డి మేనేజ్మెంట్ పేరుతో 7th ఫైనాన్స్ కోట అని చెప్పి అమ్మేసుకుని తగిన 65 సీట్లలోనే రిజర్వేషన్ అమలు చేస్తే ఇది అన్యాయం. రాగానే దీన్ని సరి చేస్తాను, మాల దళిత జాతుల్ని ఈయన చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు, ఇది రాగానే చేస్తానని చెప్పి హైకోర్టులో
ఆ వాద్యం వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున దానికి సపోర్టింగ్ గా వాదన వినిపిస్తున్నారు ఈ దుర్మార్గుడు, అవినీతిపరుడు ఈ చంద్రబాబు నాయుడు. మానవులు కానీ దళితులు కానీ నేను ఎప్పుడూ నమ్మలేదు. నువ్వేదో అనుకుంటున్నామో మాదిగలందరూ నీకు ఓటేస్తారు, నిన్ను మేము నమ్మం. తెలుగుదేశం దళితుల వ్యతిరేకమైన పునాదుల మీద పుట్టిన పార్టీ అని మాకు తెలుసు. 1953 సంవత్సరంలో తెలుగుదేశం స్థాపించినప్పుడు మొట్టమొదటిగా దళితుల యొక్క స్కాలర్షిప్స్ తీసేసింది. నేను చదువుకున్న విద్యార్థినప్పుడు పెద్ద ఉద్యమం చేసి అతను దిగిపోయిన తర్వాత నాగేంద్ర భాస్కర్ తర్వాత ఒక 50 రూపాయలు స్కాలర్షిప్ 220 చేస్తే 275కి పెంచాను. అప్పుడే రాష్ట్రానికి అన్ని యూనివర్సిటీకి నాయకుడిగా ఎన్నుకోబడి మరీ చేశాను నేను ఉద్యమాన్ని. కాబట్టి ఈ 4 తీర్మానాలు, 5వ తీర్మానం ఏంటంటే మీ ఎమ్మెల్యేలందరూ కూడా మీరు సెపరేట్ గా మీటింగులు పెట్టుకుని మా ఉద్యమానికి సంఘీభావం తెలపండి. మాల ఎమ్మెల్యేలందరూ మీటింగ్ పెట్టుకుని మీరు సంఘీభావం మాకు తెలపకపోతే, బహిరంగంగా మీరు మాకు సంఘీభావం తెలపకపోతే, ఏ ఎమ్మెల్యే సంఘీభావం తెలపకపోతే ఆ ఎమ్మెల్యే ఇంటిని, ఆ ఎంపీ ఇంటిని ఖచ్చితంగా ముట్టడిస్తాం. ఖచ్చితంగా ముట్టడిస్తాం. మిమ్మల్ని రాజీనామా చేయమంటలేదు నేను. మా ఉద్యమానికి సంఘీభావం తెలపండి. మీ కులం లేకపోతే మీకు ఆ పదవి లేదు. కులానికి ఆపద వచ్చినప్పుడు మీరు రావాలి. నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడాడు కదా అని నిన్న ఒక ప్రెస్ జూమ్ మీటింగ్ లో చెప్తే, నేను ప్రెస్ మీట్ లోనే అడిగారు, నన్ను ప్రెస్ మీట్ లోనే చెప్పాను. ఇదే విధానం కేంద్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఇమీడియట్ గా రిజైన్ చేస్తానన్నారు. ఇంతకుముందు చెప్పాను ఎంపీకి రిజైన్ చేస్తానని, ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి సోదరులారా, ఇది ఈ రకంగా వెళితే బాగుంటుందని నేను తెలియజేసుకుంటూ, మరి మీలో కొంతమంది డిసైడ్ అయ్యి ఓ 4-5 వచ్చి మాట్లాడి ఈ తీర్మానాలకు మద్దతు తెలిపి, నేను ఎవరిని పిలవను, మీరే ముందుకు రండి. ముందుకు వచ్చి మాట్లాడి దీనికి తీర్మానాలు తెలిపి దాన్ని ఆమోదం చేసి మనం ప్రెస్కి ఆ తీర్మానాలను రిలీజ్ చేయాలి. థ్యాంక్ యూ.